చూడండి, దుబాయ్లో సముద్రపు ఈరోజు అయితే ఫిష్ మార్కెట్కి వచ్చాను. చూస్తున్నారు కదా, ఎడారి మొత్తం ఎడారి మధ్యలో ఉంది. ఎండ అయితే 50 డిగ్రీల పైన ఉందండి. ఇంత ఎండలో కూడా వీడియో చేస్తున్నాను మీకోసం, కేవలం మీకోసం. చాలా బాగుంది. ఎప్పుడు చూడని సముద్రంలో దొరికే రకరకాల చేపలు, కానీ క్రాప్, శ్రింప్ చూసినప్పుడు ఇంత పెద్దవైతే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు ఉంటే కనుక చూస్తే ఈ వీడియో ఇక్కడ విజిట్ చేయండి. చాలా చీప్ ప్రైస్, చాలా బాగున్నాయి. నాకైతే ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఈరోజు తీసిన వీడియో అయితే చాలా మీకోసం నేను ఈరోజు లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి దుబాయ్లో మొత్తం అన్నీ ఉంటాయండి. మొత్తం అన్నీ. ఎంట్రన్స్ అయితే యాంబిషన్ అదిరిపోయింది. పైన కూడా చూశారు కదా, చేపలు ఎగురుతున్నట్టు డిజైన్ అయితే బాగా చేశారు. ఇదైతే ఎంట్రన్స్ చూశారు కదా, ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా. ఆ మెయింటెనెన్స్కి మెచ్చుకోవచ్చండి. ఒక్కొక్క రకరకాల చేపలు అయితే ఉన్నాయి. కొన్ని వాటి పేర్లు అయితే నాకు తెలుసండి, కొన్ని అయితే మీరే చూడండి, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అన్నీ ఫ్రెష్ అండి, ఫ్రెష్ చేపలు. అసలు ఈరోజు ఇప్పుడే పట్టి తీసుకొచ్చింది. ఎంత నీట్గా పేర్చారంటే చూస్తున్నారు కదా. రొయ్యలు అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయండి. నీట్గా ఐస్ పెట్టి వాటి మీద నీట్గా పేర్చారు. అసలు షోకేసులో బొమ్మల్లాగా ఉన్నాయండి చేపలు అయితే. చూసారు కదా, బ్లడ్ చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, పీతలు తిన్న వాళ్ళకైతే మరి పండగ. మంచి పెద్ద సైజు పీతలు. ఇదైతే కొంచెం వంజరం లాగా ఉన్నాయి కనిపిస్తున్న చేపలు. మరి వంజరం కాదైతే నాకైతే తెలియదండి. గొవ్వలు బీచ్లో దొరుకుతాయి కదా, చిన్న శంఖం లాగా. చూస్తున్నారు కదా, ఇవైతే షార్క్స్ అండి, తిమింగలం. నేను అడిగాను ఏంటి, నాకు డౌట్ వచ్చింది చూడగానే. తిమింగలం లాగా ఉంది ఏంటా అంటే చెప్పాడు, యా తిమింగలం, షార్క్స్ భయ్యా అన్నాడు. ఇవైతే చిన్న చేపలు. వాళ్ళు చేసే మెయింటెనెన్స్కి ఇవ్వచ్చండి అంత నీట్గా. అసలు నాకైతే ఒక ఈగ కూడా కనిపించలేదు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఒక ఈగ అంటే ఈగ కూడా కనిపించలేదు. కనీసం చిన్న స్మెల్ కూడా లేదండి, ఫ్రెష్ చేపలు. కనీసం ఇంతైనా స్మెల్ వస్తా అస్సలు. అంత మెయింటెనెన్స్, ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే మరి వాళ్ళు ఎంత స్టాఫ్ పెట్టారో మీరు చూస్తున్నారు కదా. ప్రతి షాప్లో కనీసం 4-5 ఉన్నారు. చూస్తారు కదా, అన్ని పీతలు, బ్లూ కలరు, వైట్, రకరకాల. చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. నేనైతే ఇన్ని రకాలు ఉంటాయని తెలుసు సముద్రంలో, కానీ తినేవి ఇన్ని రకాలు ఉంటాయని మటుకు ఇప్పుడే నేను చూశాను. ఇవైతే చాలామందికి తెలుసు. ఫ్రాన్స్ చూశారు కదా, లాబ్స్టర్ ఎంత పెద్దది ఉందో. లాబ్స్టర్ దానికన్నా పెద్దది ఉందండి. ఇంకా కాసేపు వీడియో వచ్చింది. ఇదే అండి షార్క్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ పెట్టారు అనుకున్నాను, దుబాయ్ బీచ్లో అంట. ఎన్నిసార్లు అయితే నేను స్నానం చేయడానికి వెళ్ళాను, నాకైతే తెలీదు షార్క్స్ ఉంటాయని. ఈసారి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ షాపులే అండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షాపు. ఎవరైతే అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారో ఒక యూనిఫాము, వాళ్ళు నీట్గా షేవింగ్, వాళ్ళ డ్రెస్సులు. చూసారు కదా, ఇది లాబీ అండి. ఎంట్రన్స్లో లాబీ అయితే కూడా చాలా నీట్గా ఉంది. లాబీలో కూడా కొన్ని ఏవో ఎగ్జిబిషన్ లాగా టూరిస్ట్ పీపుల్ వచ్చి చూసినప్పుడు చాలా నీట్గా పెట్టారు. చిన్న బోట్ లాగా ఏదో చేశారండి చక్కది. స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాప్, జంబో క్రాబ్, లాబ్స్టరు, క్లౌస్, ఇంకా రొయ్యలను చూసారు పెద్ద సైజులు. ఇవి నల్లగా ఏవో ఉన్నాయి. ఏదో చెప్పాడు, చావాలి ఏదో అన్నాడండి. మనమైతే ఎక్కడో చూడలేదు. అవి కూడా తింటారంట. చాలామంది యూరోపియన్స్, ఫారినర్స్ వస్తారు, కొనుక్కుంటారని చెప్తున్నాడు. ఇవైతే రొయ్యలు చూసారా, రకరకాల రొయ్యలు. మనకు తెలిసి ఇంకా రొయ్యలు అంటే 2-3 రకాలు తెలుసు. అక్కడైతే ఒక 10 రకాల పైన ఉన్నాయి. చూసారు కదా, కింద ఫ్లోర్ కానీ, ఆ టాప్ కానీ, ఆ కౌంటర్స్ కానీ, ఆ మెయింటెనెన్స్ హైలైట్ వేరే లెవెల్లో ఉందండి. ఈ రోజైతే మండే, అందుకే అనుకుంటా క్రౌడ్ అయితే అంతగా లేదు. అందులో నేను మార్నింగ్ 10 o'clock కూర్చున్నాను. ఇక్కడైతే చూశాను నేను. ఫస్ట్ నేను ఎక్వేరియం అనుకున్నాను. ఎక్వేరియం కదా పెట్టారు, ఏదో చూస్తాను కాదండి, లైవ్ అన్నీ బతుకున్నవే. అక్కడ మీకు ఏది కావాలంటే అది వెంటనే అక్కడ చేతిలో చిన్న ఫిల్టర్ లాంటిది ఉంది, వాటిని పట్టి తీయటానికి.
లైవ్ అలాగే అమ్మేస్తారు. మీకు ఏది నచ్చితే అది బతుకున్నవి తీసుకుని మీరు హ్యాపీగా మీకు అందులో ప్యాక్ చేసేస్తాడు. బతుకున్న వాటర్ ఫిల్ చేసి అటు దగ్గర ఒక బాక్స్ లాగా ఉందనమాట, అందులో ప్యాక్ చేసేస్తాడు. లైవ్ తీసుకెళ్ళి ఇంట్లోనే మీరు వండుకోవచ్చు. అంటే ఇక్కడ మ్యాక్సిమం 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ వాళ్ళకి ఎక్కువ తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ వచ్చిన కస్టమర్లు లైవ్ చూసి వాటిని కొని వాటిని అక్కడే కుక్ చేయించుకుంటారు. పెద్ద పెద్ద బిలియన్స్ చూస్తున్నారు కదా, పైన అన్ని డిస్ప్లే పెట్టారు. లైవ్ వాయిస్ స్టార్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వాటి మెయింటెనెన్స్కే పాపం ఎంత వద్దు, దాని విలువ ఒక 10 ధరములు అయితే వాటిని మెయింటైన్ చేయడానికి 100 ధరములు అయినట్టుంది. అంత మెయింటెనెన్స్ ఉందండి బాబు. చూస్తాను కదా క్రాబ్, ఆ క్రాబ్ అయితే పెద్ద చిన్నపిల్లడి కన్నా కొంచెం పెద్ద సైజులో ఉందండి. చిన్నపిల్లలు కానీ చేయబడితే తినేస్తుంది అన్నమాట, అంత సైజులో ఉంది క్రాబు. చూడండి 2 క్రాబులు లవర్స్ అనుకుంటా, పాపం ఒకదాన్ని ఒకటి కౌగిలించుకుని ఉన్నాయి. కొన్ని వాటికి కూడా అది చూస్తున్నారు కదా, వాటికి ఉంటుంది కదా మనసు అనేది, వాటిలో కూడా పాపం ప్రేమికులు అనేవి ఉంటారు. అందుకే 2 ఒకదాని మీద ఒకటి కలిసి పాపం పార్కుల్లో మన జంటలు చూస్తాం కదా, ఆ టైప్లో చూస్తున్నారు కదా. ఇక్కడ ఇవన్నీ బతికే ఉన్నాయండి లైవ్. అది వాటర్లో పెట్టి ఉంచాడు, కదులుతున్న చూస్తారు కదా. పక్కన అతను ఉన్నాడా, మనకేం కావాలంటే అది లైవ్. చాలా పెద్దండి, మీకు ఇందులో చూడటానికి పెద్దదే కనిపిస్తుంది, కానీ లైవ్ చూస్తే నా ఒక ఇదైతే కింగ్ క్రాబ్ అంట. క్రాబుల్లోన కల్లా చాలా పెద్ద అయింది. ఇప్పుడు రకరకాల వెరైటీ కూడా చూశాను ఫస్ట్ టైం నేను. మామూలుగా అయితే మనకి క్రాబ్ రొయ్యలు ఎప్పుడు చూసినవే, అవి కాకుండా వాటిలో రకరకాల మోడల్స్ ఈరోజు అయితే నేను చూశాను. ఇన్ని రకాలు కూడా ఉంటాయని చెప్పి ఆశ్చర్యపడ్డాను అనమాట. వాటిల్లో ఇక్కడైతే చిన్న ఎక్వేరియంస్, చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు కదా ఎక్వేరియంస్, ఆ టైప్లో ఉన్నాయి. ఇక్కడైతే సేల్